కేంద్ర ప్రభుత్వం మన టాపిక్ అండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికంటే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఉంటుంది. ప్రభుత్వం మరి ప్రభుత్వాలు బేసిక్గా రెండు రకాలు, రెండు అంచెలు, ఒకటి కేంద్రం, మరొకటి రాష్ట్రం. ఒకటి కేంద్రం, మరొకటి రాష్ట్రం. మరి ప్రతి ప్రభుత్వంలో కూడా మూడు అంగాలు, మానవ దేహానికి ఎలాంటి అంగాలు అయితే ఉంటాయో మరి అలాగే ప్రభుత్వంలో కూడా మూడు అంగాలు ఉంటాయి. మరి ఆ అంగాలని మనం కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయ శాఖ అనే పేర్లతో పిలుస్తాం. అందులో ఫస్ట్ వన్ కార్యనిర్వాహక శాఖ. మరి కార్యనిర్వాహక శాఖనే మరో పేరుతో ఏమని పిలుస్తారు అంటే పరిపాలనా విభాగం అంటాం. పరిపాలనా శాఖ. కాబట్టి మరి కార్యనిర్వాహక శాఖనే మరో పేరుతో పరిపాలనా శాఖ అని కూడా పిలుస్తాం. మరి పరిపాలనా శాఖలో ఎవరెవరు అంతర్భాగం అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో నెంబర్ 1 రాష్ట్రపతి అంతర్భాగంగా ఉంటారు, ఉపరాష్ట్రపతి అంతర్భాగంగా ఉంటారు, అలాగే మంత్రిమండలి అంతర్భాగంగా ఉంటుంది. ఈ మంత్రిమండలి అంతర్భాగంగా ఉంటుంది. మంత్రిమండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి కొనసాగుతారండి. ఈ మంత్రిమండలికి అధ్యక్షుడి హోదాలో ప్రధానమంత్రి కొనసాగుతారు. అలాగే మంత్రిమండలిలో సభ్యులుగా మంత్రులు కొనసాగుతారు. మంత్రిమండలిలో సభ్యులుగా మంత్రులు కొనసాగుతారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ యొక్క నిర్మాణం. కార్యనిర్వాహక శాఖ యొక్క నిర్మాణం. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అంటే రాష్ట్రపతిని పోలిన పదవి రాష్ట్ర స్థాయిలో గవర్నర్. అలాగే ఉపరాష్ట్రపతిని పోలిన పదవి రాష్ట్ర స్థాయిలో ఏమీ ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఉపరాష్ట్రపతిని పోలిన పదవిని మనకు రాష్ట్ర స్థాయిలో ఏ ఏర్పాట్లు చేయలేదు. అయితే ప్రోటోకాల్ రీత్యా మాత్రం గవర్నర్ తర్వాత హోదాని విధాన మండలి లేదా శాసన మండలి చైర్మన్కు కల్పించడం జరుగుతోంది. ప్రాక్టికల్గా మనం కేంద్రంలో రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు అని అంటే ఉపరాష్ట్రపతి ఉంటారు. కాబట్టి రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి దేశంలో అత్యున్నతమైన అధికారి. మరి ఆ ఉపరాష్ట్రపతిని పోలిన పదవి రాష్ట్ర స్థాయిలో ప్రత్యక్షంగా ఏది ఏర్పాటు చేయలేదు. కానీ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ రాజ్యసభను పోలిన పదవి రాష్ట్ర స్థాయిలో శాసన మండలి లేదా విధాన మండలి అని పిలుస్తాం. మరి శాసన మండలి లేదా విధాన మండలి చైర్మన్గా ఏ పర్సన్ అయితే ఉంటారో ఆ పర్సన్ని గవర్నర్ తర్వాత హోదాలో ఆయనను గుర్తిస్తారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో గవర్నర్ అత్యున్నతమైన పదవి. ఇక గవర్నర్ తర్వాత హోదాని శాసన మండలి చైర్మన్కి మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలానైనా డిప్యూటీ గవర్నర్ అని పిలవడానికి వీల్లేదు. కాబట్టి శాసన మండలి చైర్మన్కి గవర్నర్ తర్వాత స్థానాన్ని ఇచ్చారు. ఓకే. ఇక సెకండ్ వన్, థర్డ్ వన్ మంత్రిమండలి, రాష్ట్ర మంత్రిమండలి. మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ మంత్రిమండలికి అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తి ముఖ్యమంత్రి. అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తి ముఖ్యమంత్రి.
అలాగే రాష్ట్ర స్థాయి మంత్రిమండలిలో సభ్యులుగా కొనసాగే వ్యక్తులు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే మంత్రులు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే మంత్రులు. సో మరి ఈ కార్యనిర్వాహక శాఖ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న నిర్మాణం ఇది, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న నిర్మాణం ఇది. మరి ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని చెప్తే వీరందరూ అందులో అంతర్భాగం అవుతారు. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అని చెప్తే వీరందరూ అందులో అంతర్భాగంగా వస్తారు. సో మరి ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక శాఖ అయినా రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అయినా దాన్ని మరో పేరుతో ఏమని పిలుస్తున్నాం ఇక్కడ అనంటే పరిపాలనా విభాగం. సో పరిపాలనా విభాగం అంటే ఏంటి? సో ఇక్కడ చట్టాలను అమలుపరచడాన్నే పరిపాలన అంటాం. సో పరిపాలన దేన్ని అంటున్నాము అని అంటే చట్టాలను అమలుపరచడాన్ని. మరి ఆ చట్టాలను అమలుపరచడాన్ని కార్యనిర్వహణ లేదా పరిపాలన అంటాం. మరి వీళ్ళకి అవసరమైన చట్టాలను ఎవరు రూపొందిస్తారు? వీరికి అవసరమైన చట్టాలను ఎవరు రూపొందిస్తారు అంటే శాసన నిర్మాణ శాఖ రూపొందిస్తుంది. సో శాసన నిర్మాణ శాఖ రూపొందించిన చట్టాలని అమలుపరచడం కార్యనిర్వాహక శాఖ యొక్క విధి. కాబట్టి శాసన నిర్మాణ శాఖ రూపొందించిన చట్టాలను అమలుపరచడం కార్యనిర్వాహక శాఖ యొక్క విధి. అందుకే దాన్ని కార్యనిర్వహణ అంటే పనిని చేయడం. ఏం పని చేస్తుంది అంటే చట్టాలను అమలుపరుస్తుంది. మరి ఆ చట్టాలను అమలుపరచడాన్ని పరిపాలన అంటున్నాం. కాబట్టి కార్యనిర్వాహక శాఖ యొక్క విధి పరిపాలన చేయడం, చట్టాలను అమలుపరచడం. మరి వీళ్ళు అమలుపరిచే చట్టాలను రూపొందించడానికి శాసన నిర్మాణ శాఖ అని చెప్పి మరొకటి ఉంటుంది. మరి ఈ శాసన నిర్మాణ శాఖ అనేది దేశ పరిపాలనకు అవసరమైన చట్టాలని లేదా కార్యనిర్వాహక శాఖకు అవసరమైన చట్టాలని రూపొందించడం జరుగుతుంది. సో మరి కార్యనిర్వాహక శాఖకు అవసరమైన చట్టాలను రూపొందించడానికి శాసన నిర్మాణ శాఖను ఏర్పాటు చేశారు. సో సెకండ్ అంగం శాసన నిర్మాణ శాఖ. సో శాసన నిర్మాణ శాఖ. మరి శాసన నిర్మాణ శాఖని మనం కేంద్రంలో ఏమని పిలుస్తున్నాం? సో శాసన నిర్మాణ శాఖ. దీన్ని కేంద్ర ప్రభుత్వంలో భారత పార్లమెంట్ అని పిలుస్తున్నాం. సో కేంద్ర ప్రభుత్వంలో దీన్ని ఏమని పిలుస్తున్నాం? భారత పార్లమెంట్ అని పిలుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో దీన్ని ఏమని పిలుస్తున్నాం? అసెంబ్లీ అని చెప్పి వ్యవహారికంగా పిలుస్తాం. అసెంబ్లీ అని చెప్పి వ్యవహారికంగా పిలుస్తాం రాష్ట్ర శాసన శాఖ. సో మరి ఇందులో ఎవరెవరు అంతర్భాగం అంటే కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటులో రాష్ట్రపతి కూడా అంతర్భాగం, అలాగే రాజ్యసభ అంతర్భాగం, అలాగే లోక్సభ అంతర్భాగం. సో ఇక్కడ భారత పార్లమెంటులో రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభల కలయికని భారత పార్లమెంట్ లేదా కేంద్ర శాసన నిర్మాణ శాఖ అంటున్నాం. అలాగే సెకండ్ వన్ రాష్ట్ర స్థాయిలో. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రపతిని పోలిన పదవి గవర్నర్ ఉంటారు. కాబట్టి గవర్నర్. రాజ్యసభను పోలిన పదవి శాసన మండలి. సో శాసన మండలి లేదా శాసన పరిషత్. సో శాసన మండలి లేదా శాసన పరిషత్ సభ్యులు ఎమ్మెల్సీలు. అలాగే లోక్సభను పోలిన వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో శాసనసభ. శాసనసభ. సో మరి సభ్యులు ఎమ్మెల్యేలు. సభ్యులు ఎమ్మెల్యేలు. సో మరి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర శాసన నిర్మాణ శాఖని భారత పార్లమెంట్ అని పిలుస్తాం.
మన భారత పార్లమెంటులో రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలు అంతర్భాగంగా ఉంటాయి. అలాగే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖని మనం వ్యవహారికంగా అసెంబ్లీ అని పిలుస్తాం. మరి వ్యవహారికంగా అసెంబ్లీ అని పిలిచి ఈ శాసన నిర్మాణ శాఖలో గవర్నర్, శాసన మండలి లేదా విధాన మండలి, శాసన మండలి లేదా విధాన మండలి, అలాగే శాసనసభ లేదా విధాన సభ ఇందులో అంతర్భాగంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాసన మండలిని విధాన మండలి, విధాన పరిషత్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. శాసన సభను విధాన సభ అనే పేర్లతో కూడా పిలుస్తారు. మరి ఇక్కడ అసెంబ్లీ అంటున్నాం. వాస్తవానికి వర్డ్ దేన్ని సూచిస్తుంది అనండి, దీన్ని మాత్రమే సూచిస్తుంది. శాసనసభను మాత్రమే ఇండికేట్ చేస్తుంది అసెంబ్లీ అనేది. ఎందుకు అంటే ఇక్కడ రీజన్ ఉంది. గవర్నర్ రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన పదవి కాబట్టి రాష్ట్ర పరిపాలనా అంశాలలో గవర్నర్ అన్ని అంశాలలో ఆయన జోక్యం చేసుకుంటారు. కాబట్టి శాసన నిర్మాణ శాఖలో కూడా ఆయన కామన్గానే కొనసాగుతారు. ఎందుకంటే రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ప్రతి అంశం ఆయన పర్యవేక్షించాలి. కాబట్టి శాసనాలు రూపొందించే ప్రక్రియలో కూడా ఆయనను భాగస్వాములుగా గుర్తించారు. మరి ఇక్కడ శాసనసభ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నాం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మరి ఏ ఫర్ అసెంబ్లీ. కాబట్టి ఇక్కడ శాసనసభను మాత్రమే రాష్ట్ర స్థాయిలో శాసన శాఖగా మనం వ్యవహారికంగా పిలుస్తున్నాం అసెంబ్లీ అని చెప్పి. ఎందుకు అలా పిలుస్తున్నాము అనంటే గవర్నర్ రాష్ట్ర పాలకులు కాబట్టి ఆయన అన్ని అంశాలలో ఇన్వాల్వ్ అవ్వడం కామనే. కాబట్టి మనం గవర్నర్ను స్పెసిఫిక్గా పిలవం. అలాగే శాసన మండలి అంతగా ప్రాధాన్యత లేని సభ. ఇక్కడ దానికి ఉన్న అధికారాల రీత్యా ప్రతి అంశం కూడా జస్ట్ అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే అది పనికొస్తుంది, కానీ ఏ చట్టాలను అడ్డుకోవడానికి దానికి అధికారం లేదు. కాబట్టి తన అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే ఇది పరిమితం అవుతుంది శాసన మండలి. కాబట్టి రాష్ట్ర స్థాయిలో శాసన నిర్మాణ శాఖ ముఖ్యంగా అసెంబ్లీ రూపొందించిన చట్టాలని శాసన మండలి అడ్డుకోవడానికి సాధ్యం కాదు. అది కేవలం తన ఒపీనియన్ చెప్పగలదు, అభిప్రాయాన్ని మాత్రమే చెప్పగలదు. మరి అభిప్రాయాన్ని మాత్రమే చెప్పగలదు కాబట్టి అది నామినల్ హౌస్గా మాత్రమే ఉంటుంది, నామమాత్రపు సభగా మాత్రమే ఉంటుంది. అందుకే దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో శాసన మండలి లేదు. కేవలం నామినల్గా 6 రాష్ట్రాలలో మాత్రమే ఇవాళ ప్రజెంట్ ఉంది శాసన మండలి. 6 రాష్ట్రాలలో మాత్రమే ఉంది. 28 రాష్ట్రాలకు గాను కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసన మండలి ఉంది. మిగిలిన 22 రాష్ట్రాలలో శాసన మండలి లేదు. అంటే దాని ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే వ్యవహారికంగా మనం ఇక్కడ అసెంబ్లీ అని పిలుస్తున్నాం రాష్ట్ర స్థాయిలో. ఇక లిమిట్. మరి ఇక్కడ శాసన నిర్మాణ శాఖ ఏం పనిచేస్తుంది అని అంటే శాసనం అనే వర్డ్ని వ్యవహారికంగా ఏమని పిలుస్తాం, చట్టం అంటాం. నిర్మాణం అంటే తయారీ. తయారీ. ఇక్కడ శాఖ అంటే విభాగం. శాఖ అంటే విభాగం. కాబట్టి చట్టాలను తయారు చేసే విభాగాన్ని శాసన నిర్మాణ శాఖ అంటున్నాం. దాని పేరులోనే దాని యొక్క విధి ఉంది. అదేం పనిచేస్తుంది అనేది దాని పేరులోనే ఉంది. కాబట్టి చట్టాలను తయారు చేయడం దీని విధి. పార్లమెంట్ దేశ పరిపాలనకు అవసరమైన చట్టాలను రూపొందించడం పార్లమెంట్ విధి. రాష్ట్ర పరిపాలనకు అవసరమైన చట్టాలను రూపొందించడం అసెంబ్లీ విధి. మరి దేశ పరిపాలనకు అవసరమైన చట్టాలను రూపొందించడం పార్లమెంట్ విధి అయితే రాష్ట్ర పరిపాలనకు అవసరమైన చట్టాలను రూపొందించడం అసెంబ్లీ యొక్క విధి. ఇది శాసన నిర్మాణ శాఖకు సంబంధించిన వివరణ. అలాగే 3వ శాఖ, ప్రభుత్వంలో ఉన్న 3వ శాఖని న్యాయ శాఖ అంటాం. ప్రభుత్వంలో ఉన్న 3వ శాఖని న్యాయ శాఖ అంటాం.
మరి న్యాయశాఖ ఏంటి ఇక్కడ? సో న్యాయశాఖ జ్యుడికేచర్. మరి న్యాయశాఖని మనం కేంద్ర ప్రభుత్వంలో సుప్రీం కోర్ట్ అని, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో హైకోర్టు అని పిలవడం జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వంలో సుప్రీం కోర్టును, రాష్ట్ర స్థాయిలో హైకోర్టును శాసన నిర్మాణ శాఖగా మనం పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ న్యాయశాఖగా పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ న్యాయశాఖ అంటున్నాం. న్యాయశాఖ ఇండియన్ జ్యుడికేచర్కి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఈ విభజన అనేది రాజ్యాంగపరంగా లేదు. ఈ విభజన అనేది ఒక టీచర్ చెప్పడానికి, ఒక విద్యార్థి అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ విధానాన్ని పాటిస్తున్నాం. కానీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ రీత్యా ఈ విభజన లేదు. రాజ్యాంగ రీత్యా భారత న్యాయ వ్యవస్థ యూనిటరీ జ్యుడికేచర్, ఏకీకృత న్యాయ వ్యవస్థ. విభజనకు వీలు కాని విధంగా దేశం మొత్తం ఒకే ఒక న్యాయ వ్యవస్థ కొనసాగడాన్ని యూనిటరీ జ్యుడికేచర్, ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటున్నాం. కాబట్టి రాజ్యాంగ రీత్యా దేశం మొత్తం ఒకే ఒక న్యాయ వ్యవస్థ ఉంది. అది విభజనకు వీలు కాని విధంగా ఉంది. దేశం అంతటా కూడా ఒకే న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. అది విభజనకు వీలు కాదు. మన విభజనకు వీలు కాని విధంగా దేశం మొత్తం ఒకే ఒక న్యాయ వ్యవస్థ పనిచేయడాన్ని ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటున్నాం. మరి ఏకీకృత న్యాయ వ్యవస్థ యూనిటరీ జ్యుడికేచర్ అనేది మన రాజ్యాంగ రీత్యా ఏర్పాటు చేయబడింది. సో అందులో చెప్తున్నాం విభజనకు వీలు కాదు అని. మరి ఆ విభజనకు వీలు కాదు అన్నప్పుడు ఈ వర్గీకరణ ఎందుకు చేశాము అని అంటే జస్ట్ మనం అధ్యయనం చేయడానికి మాత్రమే, మనం సులభతరంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం పాటిస్తున్నాం ఈ విభజన. కాబట్టి రాజ్యాంగ రీత్యా భారత న్యాయ వ్యవస్థ ఒక్కటే. ప్రభుత్వాలు రెండు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనే రెండంచెల ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ న్యాయ వ్యవస్థలు రెండు లేవు, విడివిడిగా ఉన్నది ఒకటే న్యాయ వ్యవస్థ, అది ఏకీకృత న్యాయ వ్యవస్థ. సో ఇక ఇవి ప్రభుత్వంలో ఉన్న అంగాలకు సంబంధించిన అంశం. మరి ఇక్కడ ప్రభుత్వాలకు సంబంధించిన వివరణ ఏంటి? వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. అంటే రాజ్యాంగంలో మొదటి భాగంలో, రాజ్యాంగంలో మొదటి భాగంలో నిబంధన 1
సో రాజ్యాంగంలో మొదటి భాగంలో ఆర్టికల్ 1 చెప్తోంది భారతదేశం రాష్ట్రాల సమూహం అంటున్నాం. ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నారు. ఇండియా యాజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారతదేశం రాష్ట్రాల సమూహం అని చెప్తోంది నిబంధన 1. సో భారతదేశం రాష్ట్రాల సమూహం, సో రాష్ట్రాల సమూహం అని చెప్తోంది. సో మరి వర్డ్ దేశంలో రెండంచెల ప్రభుత్వాలను ప్రతిపాదిస్తోంది. దేశంలో రెండంచెల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఈ నిబంధన కారణమైంది. ఎలా? రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్తుంది ఆల్రెడీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది, ఈ రాష్ట్రాల సమూహం అనే మరో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రాలన్నింటికీ కలిపి ఒక కామన్ గవర్నమెంట్ ఉంటుంది. మరి రాష్ట్రాలన్నింటికీ కలిపి ఉన్న కామన్ గవర్నమెంట్ని మనం ఏమంటున్నాం? యూనియన్ గవర్నమెంట్ అంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ అని పిలుస్తున్నాం. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ అని పిలవడం జరుగుతోంది. కాబట్టి సో ఇక్కడ ఈ నిబంధన 1 దేశంలో రెండంచెల ప్రభుత్వాల ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. మరి రెండంచెల ప్రభుత్వాలని మనం బేసిక్గా ప్రభుత్వాలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఏంటివి? ఒకటి ఏకకేంద్ర ప్రభుత్వం, 2 సమాఖ్య ప్రభుత్వం. ఒకటి ఏకకేంద్ర ప్రభుత్వం, 2 సమాఖ్య ప్రభుత్వం. మరి ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి అనంటే దేశం మొత్తాన్ని ఒకే ఒక ప్రభుత్వం, దేశం మొత్తాన్ని ఒకే ఒక ప్రభుత్వం పరిపాలించినట్లయితే, లేదా మొత్తం పరిపాలనా అధికారాలు ఒకే ప్రభుత్వానికి కేటాయించబడినట్లయితే అలాంటి ప్రభుత్వాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అంటాం. ఎగ్జాంపుల్ బ్రిటన్. సో ఇక రెండంచెల ప్రభుత్వాలు, పరిపాలనా అధికారాలు 2 ప్రభుత్వాల మధ్య పంపిణీ జరిగి, పరిపాలనా అధికారాలు 2 ప్రభుత్వాల మధ్య పంపిణీ జరిగి 2 ప్రభుత్వాలు ఏకకాలంలో పనిచేసినట్లయితే, 2 ప్రభుత్వాలు ఏకకాలంలో పనిచేసినట్లయితే అట్టి వ్యవస్థను సమాఖ్య వ్యవస్థ అంటున్నాం, ఫెడరల్ గవర్నమెంట్ అంటున్నాం. కాబట్టి సో మరి మన దేశంలో రెండంచెల ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు అనేటివి ఏకకాలంలో కొనసాగుతున్నాయి. అదే ఒకటి కేంద్ర ప్రభుత్వం, మరొకటి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ రెండంచెల ప్రభుత్వాల ఏర్పాటును ప్రతిపాదిస్తున్నది ఈ నిబంధన. కాబట్టి ఈ నిబంధన పరోక్షంగా దేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదిస్తుంది. సో సమాఖ్య వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించడం జరుగుతోంది. కాబట్టి నిబంధన 1 ప్రకారం దేశంలో రెండంచెల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నిబంధన 1 ప్రకారం రెండంచెల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇందులో ఫస్ట్ 1 కేంద్ర ప్రభుత్వం. సో ఫస్ట్ 1 కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సో మరి యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్గా దీని డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు? అంతర్జాతీయ, సో అంతర్జాతీయ మరియు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల ఆధారంగా పనిచేసే యంత్రాంగం. సో ప్రాధాన్యత కలిగిన అంశాల ఆధారంగా పనిచేయు యంత్రాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. సింపుల్ డెఫినేషన్ అన్నమాట. సో ఇక్కడ మరి అంతర్జాతీయ మరియు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల ఆధారంగా పనిచేయు యంత్రాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. మరి ఇక్కడ అంతర్జాతీయ అంశాలు అంటే ఏంటివి? చాలా అంశాలు ఉంటాయి. బట్ మనం బాగా దాని గురించి ఆలోచించకుండా సింపుల్గా దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చుకుందాం. ఏంటివి? కేంద్ర మంత్రిమండలిలో విదేశీ వ్యవహారాల శాఖ అని ఒకటి ఉంటుంది. మరి ఆ విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లీష్లో అయితే ఫారెన్ మినిస్ట్రీ అనొద్దు, దాన్ని ఫారెన్ మినిస్ట్రీ అనకుండా ఏమనాలి? ఎక్స్టర్నల్ అఫైర్స్ అనాలి. ఎక్స్టర్నల్ అఫైర్స్.
సో మరి ఈ విదేశీ వ్యవహారాల శాఖ నియంత్రణలో విదేశీ వ్యవహారాలు ఉంటాయి. అంటే భారతదేశం ఇతర దేశాలతో కలిగి ఉన్న సంబంధాలని ఆ శాఖ పర్యవేక్షిస్తుంది. మరి ఆ విదేశీ వ్యవహారాల శాఖ పరిధిలో ఉన్న అంశాలన్నీ కూడా మనం అంతర్జాతీయ అంశాలుగా మనం గుర్తించాలి. అంటే మనం ఆర్టికల్ 1 నిన్న చెప్పుకున్నాం. ఏంటి ఆర్టికల్ 51 భారత విదేశాంగ విధానాన్ని సూచిస్తుంది అని చెప్పాం. మరి భారత విదేశాంగ విధానాన్ని సూచిస్తుంది. మరి ఆ భారత విదేశాంగ విధానం అంటే ఏమని చెప్పాం నిన్న? అంటే కండిషన్ నెంబర్ 1, ప్రపంచ శాంతికి భారత ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించాలి. ప్రపంచ శాంతిని కాపాడటానికి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి భారత ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించాలి అని చెప్పి కండిషన్ నెంబర్ 1 అందులో పొందుపరిచారు. మరి ఆ ప్రపంచ శాంతిని నెలకొల్పాలి అన్నారు కాబట్టి అందులో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమున్నాయి? మరి అక్కడ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలమా? అంటే ఆర్టికల్ 51 నిబంధన ప్రకారం సో ప్రపంచ శాంతిని కాపాడాలి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు. నెంబర్ 1, 1948 అక్టోబర్ 24న ఆవిర్భవించిన యుఎన్ఓ ప్రపంచ శాంతిని కాపాడటానికి ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మరి యుఎన్ఓ ప్రపంచ శాంతిని కాపాడటానికి ఏర్పడింది కాబట్టి మన విదేశాంగ విధానం కూడా అదే. కాబట్టి మనం 1945లోనే యుఎన్ఓలో సభ్యత్వాన్ని పొందాం. అప్పటికి మనకు స్వాతంత్రం రాలే, బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాం. అయినప్పటికీ ఆ బ్రిటిష్ ప్రభుత్వం జాతీయ నాయకులతో చర్చించి యుఎన్ఓలో సభ్యత్వాన్ని పొందాం. సో ఇక రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచం అంతా కూడా 2 సైనిక కూటములుగా డివైడ్ అయింది. ఒకటి వార్సా సైనిక కూటమి, యుఎస్ఎస్ఆర్ నియంత్రణలో ఉన్న సైనిక కూటమి. కమ్యూనిస్ట్ సోషలిస్ట్ ఎకానమీ కలిగిన దేశాలన్నీ కలిసి యుఎస్ఎస్ఆర్ ఆధ్వర్యంలో వార్సా అనే ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేశారు. అలాగే క్యాపిటలిస్ట్ ఎకానమీ, సో ప్రైవేటు రంగ ఆర్థిక విధానాలు అనుసరించే దేశాలన్నీ కూడా, పెట్టుబడిదారి ఆర్థిక విధానాలు అనుసరించే దేశాలన్నీ కూడా అమెరికా ఆధ్వర్యంలో నాటో అనే సైనిక కూటమిగా డివైడ్ అయ్యారు. సో ఇలా ప్రపంచమంతా కూడా 2 సైనిక కూటములుగా డివైడ్ అయిపోయింది. మరి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అగ్రరాజ్యాల నియంత్రణలో ఉన్న కొన్ని వలస ప్రాంతాలు స్వతంత్రాన్ని పొందాయి, వలస పాలన నుండి విముక్తి పొందాయి. మరి ఆ అప్పుడే స్వతంత్రాన్ని పొందిన దేశాలని వర్తమాన దేశాలు అన్నారు. మరి ఆ వర్తమాన దేశాలన్నింటినీ ఏకం చేసి ఈ 2 సైనిక కూటములలో విలీనం కాకుండా వాటిని అలీన కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఆ అలీన కూటమి ఏర్పాటులో భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ యొక్క పాత్ర మనం విస్మరించలేము. కాబట్టి మరి అలీన కూటమి, దీన్నే 3వ ప్రపంచ దేశాలు అంటాం. కాబట్టి 1961లో అలీన కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది, నాన్ అలైన్మెంట్ మూమెంట్. దాని రూపకర్తలలో ఒకరు భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. ఇక ఇటీవల రీసెంట్లీ 2009 అమెరికా యొక్క పెత్తనం పేద దేశాల మీద తగ్గించాలి, మరి అమెరికా యొక్క మోనోపోలీ నిర్ణయాలని ఖచ్చితంగా అడ్డుకోవాలి అనే నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ద్వారా అమెరికా ప్రపంచం మొత్తాన్ని కూడా తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటుంది అనే నేపథ్యంలో అమెరికా ఆగడాలని, అమెరికా యొక్క పెత్తనాన్ని తగ్గించడానికి ప్రపంచ బ్యాంకుకు మరొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో బ్రిక్స్ బ్యాంక్ అని ఏర్పాటు చేయడానికి బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది 2009లో రష్యాలోని ఎకటేరియన్బర్గ్ అనే నగరంలో. మరి 2009లో ఆవిర్భవించిన బ్రిక్స్ కూటమి త్వరలో ప్రపంచ బ్యాంకు లాంటి మరో అంతర్జాతీయ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. మరి అదే బ్రిక్స్ బ్యాంక్. సో మరి ఆ బ్రిక్స్ బ్యాంక్ను ఏర్పాటు చేసే చర్యలు కూడా చేపట్టారు.
కాబట్టి మరి ఆ బ్రిక్స్ కూటమి ఏర్పాటులో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయనే పేరు ప్రఖ్యాతలు కలిగిన ఆర్థికవేత్త. కాబట్టి మరి ఆ ప్రధానమంత్రి ఇక్కడ బ్రిక్స్ కూటమి ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించడం జరిగింది. కాబట్టి 2009లో బ్రిక్స్ కూటమి ఏర్పాటు చేయటం జరిగింది. సో బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో మరి ఈ 5 దేశాలు కలిసి అమెరికా యొక్క ఆధిపత్యాన్ని పేద దేశాలను కాపాడటానికి, అమెరికా యొక్క ఆధిపత్యం నుండి పేద దేశాలను కాపాడటానికి వరల్డ్ బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడమే ప్రధాన ఎజెండాగా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది బ్రిక్స్ కూటమిని. సో ఈ విధంగా ప్రపంచ శాంతిని కాపాడటానికి భారత ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించిన సందర్భాలుగా వీటిని చెప్పాం. అలాగే సరిహద్దు దేశాలతో, పక్క దేశాలతో, నైబర్ కంట్రీస్తో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండాలి. ఎలాంటి వివాదాలు ఏర్పడినా కానీ వాటిని పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి అని చెప్పి మన విదేశాంగ విధానంలో 2వ కండిషన్. మరి నైబర్ కంట్రీస్తో చర్చలు, సంప్రదింపుల ద్వారా మాత్రమే మనం సమస్యలను పరిష్కరించుకోవాలి అని చెప్పి మన విదేశాంగ విధానంలో ఒక భాగం. కాబట్టి మన దాయాది దేశం లేదా మిత్రదేశం, శత్రుదేశంగా పిలువబడుతున్న ఈ దేశం పాకిస్తాన్. మరి పాకిస్తాన్తో మనం 2 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 1966లో తాష్కెంట్ ఒప్పందం. సో తాష్కెంట్ ఒప్పందం భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ వీరిద్దరూ ఈ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. మధ్యవర్తిత్వం వహించింది యుఎస్ఎస్ఆర్. మరి ఆ యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడైన స్టాలిన్ ఈ కాలంలో యుఎస్ఎస్ఆర్కు పాలకుడు. మరి ఆ స్టాలిన్ మధ్యవర్తిత్వం ద్వారా పాకిస్తాన్ మరియు ఇండియాల మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా, బంగ్లాదేశ్ స్వతంత్రాన్ని ప్రకటించుకునే సందర్భంలో బంగ్లాదేశ్కు సపోర్టుగా భారత్ మద్దతు ఇవ్వడం, పాకిస్తాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఆ ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా పాకిస్తాన్కి మరియు ఇండియాకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మరి ఆ ఒప్పందాన్ని సిమ్లా ఒప్పందం అంటున్నాం. 1972. సో సిమ్లా ఒప్పందం మరి సిమ్లా ఒప్పందం భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో వీరిద్దరూ ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం పాకిస్తాన్తో ఎలాంటి వివాదాలు ఉన్నప్పటికీ పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారా మాత్రమే పరిష్కరించుకునే ప్రయత్నం చేయడానికి ఈ 2 ఒప్పందాలు కుదిరాయి అని చెప్పొచ్చు. అలాగే మన పక్క దేశం చైనా, మరి ఆ సరిహద్దు దేశమైన చైనాతో కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవడానికి 1954లో పంచశీల అనే ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆ పంచశీల ఒప్పందం ఫలితంగానే టిబెట్కి ఇండియాకు మధ్య ఉన్న సరిహద్దు రేఖ మెక్మోహన్ రేఖ, మరి ఆ మెక్మోహన్ రేఖని ఇండియాకి చైనాకు మధ్య ఉన్న సరిహద్దుగా దాన్ని గుర్తించడం జరిగింది భారత ప్రభుత్వం. వాస్తవానికి బ్రిటిష్ పాలనా కాలంలో ఇండో టిబెటన్ యుద్ధాలు జరిగాయి. మరి ఆ ఇండో టిబెటన్ యుద్ధాల ఫలితంగా ఇక్కడ వైస్రాయ్ మింటో కాలంలో ఇండియాకి టిబెట్కు మధ్య ఒక సరిహద్దును గుర్తించారు. ఆ సరిహద్దుని మెక్మోహన్ రేఖ అంటాం. మరి మొదటి వైస్రాయ్ మింటో 1 అంటాం. మరి ఆ వైస్రాయ్ మింటో 1 కాలంలో జరిగిన ఆ మెక్మోహన్ రేఖను ఇండియాకి టిబెట్కు మధ్య సరిహద్దుగా గుర్తించారు.
కానీ 1948లో స్వతంత్రాన్ని పొందిన చైనా మతపరంగా బౌద్ధ దేశం కాబట్టి సో ఇక్కడ టిబెట్ కూడా ఇక్కడ వజ్రయాన మతాన్ని పాటించే బౌద్ధులు. మరి వజ్రయాన మతమేమో టిబెట్ది, మహాయాన బౌద్ధమేమో చైనాది. కాబట్టి మేమిద్దరం కూడా అంటే బౌద్ధ మతంలో శాఖలే కానీ మేమంతా ఒకే మతం కాబట్టి టిబెట్ అనేది మా దేశంలో భాగమే అని చెప్పి చైనా వాదిస్తూ ఇక్కడ టిబెట్కి ఇండియాకు మధ్య ఉన్న మెక్మోహన్ లైన్ని ఇండియాకి చైనాకి సరిహద్దుగా గుర్తించమని చెప్పి భారత ప్రభుత్వాన్ని కోరడం. సో భారత ప్రభుత్వం దానికి అంగీకరించడం కూడా జరిగింది. సో ఈ రకంగా చైనాతో కూడా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. అదే పంచశీల ఒప్పందం 1954లో. సో మరి పంచశీల ఒప్పందం, మరి పంచశీల ఒప్పందంపై సంతకం చేసిన వారు భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. సో భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, చైనా అధ్యక్షుడు చౌ ఎన్ లై. సో చైనా అధ్యక్షుడు చౌ ఎన్ లై వీరిద్దరూ ఈ ఒప్పందం పైన సంతకాలు చేశారు. అలాగే తన నైబర్ కంట్రీస్, భారతదేశానికి సమీపంలో ఉన్న కంట్రీస్ అన్నింటితో సత్సంబంధాలను కలిగి ఉండడానికి, మంచి స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం కాలంలో ఆ దేశాలన్నింటినీ కలిపి 1985లో సార్క్ కూటమిగా ఏర్పాటు చేశారు. సో సార్క్ కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశానికి సమీపంలో ఉన్న దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం సార్క్ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది 1985లో. సో మరి ఈ సార్క్ కూటమి దేశాలు, సో ఇవన్నీ మనం ఎందులో భాగంగా చెప్పుకుంటున్నాము అనంటే అంతర్జాతీయ అంశాలు. సో భారతదేశం ఇతర దేశాలతో కలిగి ఉన్న సంబంధాలన్నీ కూడా ఇప్పుడు ఎందులో భాగము అనంటే అంతర్జాతీయ అంశాలలో భాగం. మరి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి భారత విదేశాంగ శాఖ పర్యవేక్షించడం జరుగుతోంది. కాబట్టి అంతర్జాతీయ అంశాలు అనంటే వీటన్నింటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ సెకండ్ వన్, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు. సో మరి జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలకు ఏం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం? సో జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు, సో ఫర్ ఎగ్జాంపుల్ పౌరసత్వం, కరెన్సీ, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు. సో మరి వీటిని మనం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు అంటున్నాం. రక్షణ, కరెన్సీ, అలాగే సమాచారం, పౌరసత్వం. సో వీటికి మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. కరెన్సీకి అనుబంధంగా పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థ, సమాచార వ్యవస్థలో ఇంటర్నల్గా ఉన్న ఎయిర్వేస్, రైల్వేస్, అలాగే నావికా వ్యవస్థ. సో తంతి తపాలా అంటాం. మరి ఆ టెలిఫోన్ అలాగే పోస్టల్ సర్వీసెస్ని తంతి తపాలా అంటాం. ఇవన్నీ సమాచార వ్యవస్థలో భాగం. కాబట్టి సో రక్షణ, కరెన్సీ అంటే కరెన్సీ ముద్రణ, కరెన్సీ సప్లై, కరెన్సీ నియంత్రణ. సమాచారం అంటే ఇవాళ మనం వాడుతున్న వివిధ రకాల ఏమంటారు న్యూస్ ఏరియా అంటే మీడియా. సో మీడియా, తంతి తపాలా, అలాగే సమాచార వ్యవస్థలో అంతర్భాగంగా రైల్వేలు, విమానయానం, నౌకాయానం, పోస్టల్ సర్వీసులు, టెలిఫోన్ వంటి సర్వీసులు, ఇవన్నీ సమాచార వ్యవస్థలో భాగంగా వస్తాయి. ఇక పౌరసత్వం. సో ఈ పౌరసత్వం అనేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే భారతీయులకు కల్పిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పౌరసత్వం లేదు. మొన్నటిదాకా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక పౌరసత్వం ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇండియాలో ఉన్నది ఒకే ఒక పౌరసత్వం, అది ఏక పౌరసత్వం. అది కేంద్ర జాబితాలో భాగం. దానిపైన చట్టం చేసే అధికారం సంపూర్ణంగా పార్లమెంటుకు మాత్రమే ఉంది. మరి ఆ పౌరసత్వానికి సంబంధించి సంపూర్ణమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కట్టబెట్టింది భారత రాజ్యాంగం.
సో ఇవి మనం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలకి వీటిని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం పనిచేస్తుంది అని అంటే జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల ఆధారంగా పనిచేసే యంత్రాంగాన్ని మనం కేంద్ర ప్రభుత్వం అంటాం.